హలో గైస్. సో ఈ వీడియో ఏంటంటే గుండ్లపల్లి రిజర్వాయర్కి వచ్చాను అనమాట. సో నేను ఏదో పని నుండి మధ్యపాటి వచ్చాను. మధ్యపాటి నుంచి మన దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అంటే సో రిజర్వాయర్ మీద వెళ్దామని చెప్పి రిజర్వాయర్కి వచ్చాను అనమాట. సో మనం చూస్తుంది ఏంటంటే ఇదంతా కూడా రిజర్వాయర్ అనమాట గేట్లో. సో ఇది వచ్చి ఎంట్రన్స్. సో మనకేంటంటే మన హైవే నుంచి గట్టిగా ఒక 500 మీటర్స్లోనే మనకి ఈ రిజర్వాయర్ వస్తుంది. మధ్యపాడు వెళ్ళాల్సిన పర్లేదు. మధ్యపాడు కన్నా గుడ్లగమ్మ అనేది మనకి విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి వెళ్తే సరిపోతుంది. సో ఇదేంటి ఎంట్రన్స్ వెళ్ళగానే ఇలా ఉద్యానవనం అని ఉంటుంది. చిన్న పార్క్ అనమాట. ఫ్లవర్స్కి అయితే బాగానే ఉంటుంది. మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఒక టెంపుల్ కట్టారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2008లో మన వైఎస్ఆర్ గారు శంకుస్థాపన చేసినట్టుగా ఇక్కడ శిలాపథకం ఉంది. సో ఇదంతా ప్రాజెక్ట్ అనమాట. ఇది ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇది చూశారు కదా, ఇదంతా కూడా ఏంటంటే అసలు ఫుల్ వాటర్తో నింపేసింది. పక్క ఒక చిన్న కొండ కూడా ఉంది. మనం చూస్తున్నంత కూడా మనకి ఆ గట్టు అంటే మనకి వాటర్ స్టోర్ చేయడానికి ఒక ఎత్తుగా గట్టు పెడతారు కదా. సో ఇదంతా కూడా అనమాట ఒక గట్టు అనమాట. చాలా హైట్గా కట్టారు. ఈ గేట్లు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దగ్గరగా 14 గేట్లు ఉన్నట్టున్నాయి. ఒక్కో గేట్ వచ్చేసి కూడా మనకి ఒక దగ్గర చాలా హైట్ ఉంది. మేబీ ఒక 50-60 ఫీట్స్ పైనే ఉంటుంది. ఇదంతా కూడా పొలాలన్నమాట. సో ఇది ఎంట్రన్స్. సో మన కన్నపడినంత కూడా అంతా ఫుల్ వాటర్తో ఉంది. సో మన గేట్ దగ్గరికి వెళ్తున్నాము. బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో రిజర్వాయర్ గేట్ల దగ్గరికి వెళ్తున్నాము. ఎండ కదా, జనాలు ఎవరు లేరు, పెద్దగా 5-6 ఉన్నారు. సో ఇది గేట్లు ఏంటంటే ఒక్కోదానికి కూడా చూసారా, ఇక్కడ మనకు స్వతంత్ర సమరయోధులు ఫోటోలు పెట్టారు అనమాట. సో ఇది గేటు. సో ఇవన్నీ కూడా గేట్ అనమాట. ఒకసారి చూద్దాం గేట్ ఎంత లోతుంది అని చూద్దాం. సో గేట్ చూసారు కదా, మనకి ఏంటంటే అసలు వాటర్ కొద్ది కూడా ఒక స్టైల్ ఎంత గేట్ అనేది చూసారు ఎట్లా ఉంది, ఎంత స్ట్రాంగ్ అనేది. ఒక నాకు తెలిసి ఒక 50-60 లేదైనా 60-70 ఫీట్స్ ఉంటుంది ఒక్కో గేట్ వచ్చేసి. గేట్కి ఎగ్జాక్ట్ గా ఆగినాయి కనపడినంత వాటర్ కూడా. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా డెవలపింగ్ అనేది లేదు. సో దీన్ని డెవలప్ చేస్తే మాత్రం ఇది కూడా ఒక విజిట్ ప్లేస్ గా కృష్ణమ్మ వారధి మీద ఉన్నట్టుగా విజిట్ ప్లేస్ ఉన్నట్టుగా భవానీ ఐలాండ్ ఉంది. సో అలానే చెయ్యొచ్చు, కానీ గవర్నమెంట్ వాళ్ళు చేయరు. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు, పేరు తనకు వెళ్తుంది కాబట్టి చేయరు. ఇద్దరు ఉన్నారు. సో ఇక్కడ చూసారు కదా, ఇద్దరు చేపలు పడుతున్నారు. ఎక్కడో ఉన్నారు. మేము ఎక్కడో నేను వచ్చి రిజర్వాయర్ మీద ఉన్నాను కదా, ఆ రిజర్వాయర్ మీద నుంచి చూస్తే వాళ్ళిద్దరు చేపలు పడుతున్నారు. హ్యాపీగా సాయంత్రం మంచి ఫిష్ కర్రీ చేసుకుంటారు. చిన్న డెడ్ వేసుకొని చేపలు పడుతున్నారు. చూసారు కదా, జనాలు ఎక్కువ మంది అయితే ఏదో లిటిల్ బట్ ఒక మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కొద్దిగా మెట్టు మధ్యన వెళ్ళాము. మా పని అయిపోయిన తర్వాత దగ్గర 2 అయినట్టుంది, 1:30 టైం అయి ఉంటుంది. వెళ్ళాము. ఎక్కువ గోడ కూడా చూసి బాగా గట్టిగానే కట్టారు ప్రాజెక్ట్ మాత్రం. 14 గేట్లు అనమాట. ఇది 11, 10, 9. సో నేను ఫస్ట్ ఆధార్ నుంచి ఇద్దరికి వీడియో తీసాను అనమాట. అదే ఇది 7, 5. సో ఇదంతా ఇది. ఇటు పక్క మనకి చాలా నీళ్ళు లేవు కదా, ఎందుకంటే గేట్లు ఓపెన్ చేయలేదు కదా. గేట్లు ఓపెన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది అంటున్నారు. సో ఈసారి ఎప్పుడైనా గేట్లు ఓపెన్ మనకు ఫుల్ రైన్ పడినప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారు కదా, చూద్దాం. సో ఇది ఫినిష్ అయిపోయింది. రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఒక పార్క్ కూడా కట్టారు. సో ఇది పార్క్ అనమాట. జస్ట్ ఇది ఏంటంటే మనకి ఇది ఒక రోడ్ అనుకుంటే పైన ఒక ఎత్తుగా కట్టారు అనమాట. సో డెవలప్ చేస్తున్నారు. సో బోటింగ్ అవి కూడా ఉన్నాయంటున్నారు. ఒకసారి మనం బోటింగ్ వైపు కూడా వెళ్ళి చూద్దాము. బోటింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూద్దాము. సో నాకు తెలిసి సేమ్ స్టార్ట్ చేసి ఉంటారు. ఇది 2008లో ఫినిష్ చేసినా సరే, శంకుస్థాపన చేసినా సరే ఏమన్నా పూర్తి చేశారు. ఇది చూసారు కదా, ఇక్కడ శిలాపథకం ఉంది. మన వైఎస్ఆర్ శంకుస్థాపన చేసినట్టుగా ఇక్కడ ఒక శిలాపథకం అతిథిగా ఉన్నట్టున్నారు. జలాశయం. సో ఇది చూసుకుంటే మనకి ఇంత కూడా కొద్దిగా గట్టిగా ఉంది.
బోటింగ్ సో బోటింగ్ ఉంది అంటున్నారు కదా, ఒకసారి చూద్దాం బోటింగ్ ఉందా లేదా అనేది. ఒకసారి వెళ్దాము, అక్కడికి వెళ్తే తెలుస్తుంది. వెనక్కి వచ్చేద్దాం. నాకు తెలిసి అయితే లేదు, బట్ ఒకసారి చూద్దాం. బోటింగ్ ఉంటే మాత్రం ఒకసారి బోటింగ్ కూడా చేద్దాము. బోటింగ్ లేదనుకుంటా, ఎంటీగా ఉంది. సో బోటింగ్ ఉంటే మాత్రం ఒకసారి బోటింగ్ చేద్దాం. ఈ బయటికి పొలాలకి వాటికి కనెక్షన్ అయి ఉంటుంది. సో ఇద్దరు ఉన్నారు బాయ్స్, బోటింగ్ ఉంది కానీ ఓకే బోట్ చేద్దాం. విజిట్ లేదనుకుంటా, ఒకసారి అడుగుదాము. బోటింగ్ సో స్టార్ట్ చేయలేదు నాకు తెలిసి. ఈ బోట్కి వచ్చేసి టూరిజం పేరు ఏదో పెట్టినట్టున్నారు. సో ఇంకా స్టార్ట్ చేయలేదు. అదేదో బోటింగ్ అనేది ఏం లేదు. సో మనకి ఏంటంటే బోటింగ్ ఉంటే బాగుండేది. మరి సండే అన్న పెడతారేమో, కానీ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందేమో. సో బోటింగ్ అనేది లేదు. సో సండే అన్న వస్తే